మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దయానిధి, కృపానిధి, కనికర సంపన్నుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితములలో ప్రసాదించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలిడు దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించిన వాగ్దానం, మనం దేవునికి మొర్ర పెడితే ఆయన మన దగ్గరకు వచ్చేస్తారు. భయపడకుమి అని సెలవిచ్చి ధైర్యపరుస్తారు. ఈ మాట విలాప వాక్యములు అనే గ్రంథంలో నుండి మనం చదువుకున్నాం. విలాప వాక్యములు ఇర్మియా గారు రాసిన కావ్య గ్రంథం. అయితే విలాప వాక్యాల్లో కూడా వాగ్దానాలు ఉన్నాయా అంటే విలాప వాక్యాల్లో కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాక్యం కదా, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని లేవనెత్తుతుంది, మనల్ని భద్రపరుస్తుంది. ఆ వాగ్దానం చెప్తుంది, మీరు మొర్రపెట్టే దినాన్న, మీరు కష్టకాలం ముందు ఉన్నప్పుడు, ప్రయాసలు అధికమైపోయినప్పుడు, నిరాశ నిస్పృహల చేత ఉన్నప్పుడు, ఏం చెయ్యాలో అర్థం కాక తల్లడిల్లిపోతున్నప్పుడు, మీరు దేవుని పాదాల మీద పడిపోతే, దేవుని దగ్గర సాష్టాంగ పడితే, యేసయ్య దగ్గర శరణు జొచ్చితే, నీవే దిక్కు ప్రభువా, నువ్వు తప్ప వేరొకరు లేరు నాయనా, నన్ను కనికరించు ప్రభువా అని నువ్వు మొరలేడి దినమున ఆయన యొక్క సన్నిధి నీకు సమీపంగా ఉండడం నువ్వు గమనించగలుగుతావు. నిన్ను ధైర్యపరిచే ఒక మాట దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నిన్ను బలపరిచే ఒక శక్తి నిన్ను ఆవరిస్తుంది. నీవు దేవునిలో ధైర్యం పొందుకొని అనేక కార్యాలు చేయటానికి, నువ్వు దేని కొరకైతే మొరపెట్టావో ఆ మొర నిమిత్తమై సమాధానం పొందుకొనగలిగిన వాడిగా ఉంటావు. ఒక మాట, నీ మొర ఏది దేవుని దగ్గర వ్యర్థం కాదు. నీ మొర వినకుండా దాటిపోయే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. మనందరికీ బాగా తెలిసిన ఒక జంట పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం, అబ్రహాం గారు, శారమ్మ గారు. అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, శారా గారికి 90 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా వాగ్దాన పుత్రుడిగా ఇస్సాక్ గారు జన్మించారు. అయితే ఇస్సాక్ గారికి 40 సంవత్సరాలు వచ్చిన తరువాత ఆయన రిబ్కాను వివాహం చేసుకున్నారు. వారి జీవితం, వారి కుటుంబ జీవితం చాలా సవ్యంగా చక్కగా నడుస్తుంది. అయితే 40 సంవత్సరాలైనా వారికి పిల్లలు కలగలేదు. అందరూ రిబ్కమ్మను గుడ్రాల అని పిలుస్తూ ఉంటే అవమానమును భరించలేక ఇస్సాకు వాగ్దాన పుత్రుడు వెళ్ళి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు దేవుడే ఆ రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నారు. భయపడవలసిన అవసరం లేదని ఆయన ఒక అభయ హస్తం అనుగ్రహించారు. అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అబ్రహాంతో దేవుడు చెప్తారు, అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను, పైన ఆకాశం చూడు, ఆకాశ నక్షత్రాల్లాగా, ఈ సముద్రం తీరం ఉన్న ఇసుకను చూడు, ఇసుక రేణువులాగా నీ సంతానాన్ని విస్తరిస్తానన్న మాట, ఆ వాగ్దానం ఇస్సాక్ గారికి ఉంది. అలాగని నేను ప్రార్థన చేయను, దేవుడు నెరవేరుస్తారులే, నేను కూర్చుంటాను అని ఇస్సాక్ చేయలేదు. మొరపెట్టాడు, ప్రభువా నా భార్యని జ్ఞాపకం చేసుకో ప్రభువా, 40 సంవత్సరాలు అయిపోయిన తండ్రి, ఇంకా పిల్లలు కలగలేదు ప్రభువా, సహాయం చేయండి, గొడ్రాల అని పేరు పడిపోతుందయ్యా అని దేవుని పాదాలు చెంత శరణుజొచ్చి ఆయనను సమీపించి ప్రార్థించినప్పుడు రిబ్కాని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని అనుగ్రహించారు. అదే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నారు, ప్రియనేస్తమా, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, ఎక్కడ నువ్వు దిగులు పడిపోయి దేవునికి మొరపెడుతున్నావో, ఒకవేళ నిరాశ నిస్పృహలు వచ్చేసి ఇంకా దేవునికి ఏం ప్రార్థన చేస్తావులే, పరిశుద్ధ లేఖనాల్లో అనేక వాగ్దానాలన్నీ నాకే కదా,
అనుకుని నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నావేమో. తప్పదు, ప్రార్థన చెయ్యి. దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధానానికి రా. నువ్వు దిక్కు ప్రభువా, దేవా నిన్ను ఆశ్రయిస్తున్నాను తండ్రి, ఆశ్రయదుర్గమ్మ అని దేవుని దగ్గర ప్రాధేయపడు. తప్పక ఆయన నీ దగ్గరికి వస్తారు. భయపడకుమి అని వాగ్దానం చెప్తారు. ఒక మాట నేను మీకు తెలియజేసి ఈ వాగ్దానాన్ని ముగింపులోనికి తీసుకొస్తానండి. భయం తలుపు తడతా ఉందంట. ఒక ఇంటి దగ్గరికి వచ్చి భయం తలుపు తడతా ఉంది. తలుపు తడుతుంది కదా అని వ్యక్తి తీయటానికి వెళ్ళి ధైర్యముతో తలుపు తీయగా భయం పారిపోయింది. భయం తలుపు తడుతుంది కదా అని నువ్వు కూడా భయంతో తీసావు అనుకో, జాగ్రత్తగా ఇంట్లోనికి ఆహ్వానించినట్లే. మనకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడు ఉన్నారు. ఆయన ధైర్యాన్ని ఇస్తారు. ఆయన కార్యములను సఫలపరిచే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కదా. ఆ భయాన్ని నువ్వు ధైర్యంతో ఎదుర్కో. ఆ ధైర్యం అనే యేసయ్యతో ఎదుర్కో. నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప మేలులు చూస్తావు. నువ్వెవరివైనా సరే ఈ వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకో. ఈ వాగ్దానాన్ని దినమంతా గుర్తుపెట్టుకుని నోటితో మాట్లాడుతూ ఉండు. నిశ్చయంగా దేవుడిని మొర ఆలకిస్తారు, నీ దగ్గరికి వస్తారు. అంతేకాదు, వచ్చిన ఆయన నిన్ను ధైర్యపరుస్తారు. భయపడొద్దని చెప్తారు. భయపడొద్దు, దేవుడు ఉన్నారు. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. దేవుడు నిన్ను ధైర్యపరిచి నీ జీవితంలో మేలులు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఎవరైతే మొరపెట్టుకుంటారో, నీ పాదాల చెంతకు ఎవరైతే వచ్చి నిన్ను ఆశ్రయిస్తారో వారి మొర ఆలకించి వారి దగ్గరికి వచ్చే దేవుడవు. రావటమే కాదు తండ్రి, ధైర్యపరిచే దేవుడవు. వారిని నిలబెట్టే దేవుడవు. వారి నిరాశలో నిస్పృహలో నిలబెట్టి దేవ వారికి ధైర్యమునిచ్చి వాగ్దానమును నెరవేర్చి వారి ద్వారా నీ నామమును ఉన్నతం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు తెలియచేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.